ఎందుకయ్యా తన్నులు తినేస్తావు? నిజమేంటో ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. నువ్వు వాళ్ళు చెప్పినట్టుగా అందులో ఓ సైన్ చేయొచ్చు కదా. చూడు, కేసు కోర్టుకు వచ్చినప్పుడు ఒక మంచి లాయర్ని పెట్టుకుని ఎలాగోలా బయటపడే మార్గం చూడు. బాబు, నిన్ను చూస్తుంటే నా కొడుకే గుర్తుకొస్తున్నాడు. నిన్ను వాళ్ళు పెట్టే చిత్రహింసలు చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. నా మాట విని సైన్ చేసే, లేదంటే ఇక్కడున్న వాళ్ళంతా కలిసి నిన్ను చంపేస్తారు. నేనే తప్పు చేయలేదు సార్, ఎప్పుడు నేను చంపలేదు. చేయన్నారని ఒప్పుకోమంటే ఎలా ఒప్పుకుంటాను? చెప్తే ఎవరా నువ్వు? నన్ను కొట్టుకండి సార్, నన్ను కొట్టుకండి సార్. ఏమైంది? ఒప్పుకొని సైన్ చేశాడు సార్. వీణ్ణి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. నువ్వే స్నానం చేయించి నీట్గా తీసుకురా. మొహంలో దెబ్బలు ఎక్కడా కనపడదు సార్. అలాగే సుగుణకి వెంటనే చెప్పండి మీడియాకి రిపోర్ట్ ఇవ్వాలి అని. మొత్తం ప్రోగ్రామ్ చార్ట్, ట్రావెల్ రూట్తో సహా మీడియాకి రిపోర్ట్ ఇవ్వాలి. నువ్వు వీళ్లతో వెళ్ళు. అజయ్ మీడియా ముందు నోరు విప్పకూడదు సార్. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడో ఒకసారి కానీ ఆంధ్ర పోలీసులకి ఇలా బ్రేక్ చేసే అవకాశం రాదు సార్. నమస్కారం. సూపర్ న్యూస్ టైం ప్రారంభమైంది. ముఖ్యంగా 4 ప్రశ్నల్ని ఈ సూపర్ న్యూస్ టైంలో మీ ముందుకు తెస్తున్నాను. 1. మంత్రి చౌడప్పని చంపడానికి ముద్దాయి అజయ్ ని ప్రేరేపించిన నేపథ్యం ఏమిటి? 2. ముద్దాయి అజయ్ కి ఏ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉంది? 3. మంత్రి చౌడప్ప రెగ్యులర్ గా చెకప్ కోసం వెళ్లే మూన్ రైజ్ హాస్పిటల్లో ముద్దాయి అజయ్ కి జాబ్ ఎలా దొరికింది? 4. ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? చర్చల్లోకి వెళ్లే ముందు సూపర్ న్యూస్ టైంలో ఇప్పుడు ముద్దాయి అజయ్ ని కోర్టుకు తీసుకువెళ్లే ఎక్స్క్లూజివ్ దృశ్యాలను చూపించేందుకు మన ప్రతినిధి వినోద్ లైవ్ లో ఉన్నారు. గోపి, నేను ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ ముందు ఉన్న రోడ్ లో ఉన్నాను. మంత్రి చౌడప్ప హత్య కేసులో ముద్దాయి అయిన డాక్టర్ అజయ్ ని మరో చోటికి తరలిస్తున్నట్టుగా సమాచారం అందింది. గోపి, నా వెనకాల చూడండి. పోలీస్ వెహికల్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి హంతకుడి అజయ్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు క్లియర్ గా తెలుస్తోంది. మేము ఫాలో అవుతున్నాం. ఎంతో సంచలనం రేకెత్తించిన విషయాన్ని మీరు ఇప్పుడు సూపర్ న్యూస్ టైంలో చూస్తున్నారు. మా ప్రతినిధి వినోద్ ఇప్పుడు హంతకుడిని తరలించే చోటికి పోలీసు వాహనాల్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. గోపి, హంతకుడు అజయ్ ని తీసుకెళ్తున్న పోలీస్ వాహనాలు ఇక్కడ రెస్టారెంట్ ముందు ఆగి ఉన్న దృశ్యాన్ని ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. ఈ రెస్టారెంట్ లోనే భోజనం చేస్తూ తన సహచరులతో మాట్లాడినట్టు పోలీసులు మనకి చెప్తున్నారు. వినోద్, దానికి ఆధారం ఏమిటి? ఆధారాలు ఎక్కడున్నాయి? హంతకుడు రెస్టారెంట్ లోనే హత్య చేయడానికి కుట్ర పన్నాడు అనడానికి పోలీసుల దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? గోపి, పోలీసులు వాళ్ళ దగ్గర ఒక సెల్ఫీ ఉందని అంటున్నారు. ఈ షాప్ లో పనిచేసే ఎంప్లాయీ ఒకడు అనుకోకుండా తీసిన సెల్ఫీలో ఫోన్ చేస్తూ ఏదో ప్లాన్ చేస్తున్న డాక్టర్ అజయ్ ఫేస్ ఆ సెల్ఫీలో రిజిస్టర్ అయిందన్న ఆధారం ఉందంటున్నారు. యాదృచ్ఛికంగా దొరికిన ఆధారం ఆ ఫోటో, ఆ సెల్ఫీ. ఈ కేసులో వాళ్ళకి ముఖ్యమైన ఆధారం ఇదే. ఇప్పుడే టవర్ లొకేషన్ ని ట్రాక్ చేసి పరిశీలిస్తే ఈ రెస్టారెంట్ లో హంతకుడు అజయ్ ఫోన్ చేస్తూ కనిపిస్తున్నట్టు ఆధారం దొరికింది. హంతకుడిని తీసుకుని వెళ్ళిపోతున్నారు. హంతకుడిని పోలీసులు రెస్టారెంట్ దగ్గరికి తీసుకొచ్చి కూడా మళ్ళీ తీసుకెళ్లిపోతున్నారు. అక్కడికి చేరిన పార్టీ సభ్యులు అతనికి వ్యతిరేకంగా హంగామా సృష్టిస్తున్నారు. దాంతో చేసేది లేక పోలీసులు ఈ చర్య తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. దీని గురించి అడ్వకేట్ అజిత్ కుమార్ ని మనం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ అజయ్ మీరేం చెప్పదలుచుకున్నారు? డాక్టర్ అజయ్ చెప్పండి. అడ్వకేట్ అజిత్ కుమార్, పోలీసులు ఎందుకని ఇలా వెనకడుగు వేశారని మీరు భావిస్తున్నారు? అది ఖచ్చితంగా పోలీసులు ముందు జాగ్రత్తే. సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలు తీసుకోవడం సహజమే. ఇలాంటి చర్యలు నేను ఇలా మధ్యలో అడ్డొస్తున్నందుకు తప్పుగా అనుకోకండి. ఏదో అన్నాడు, హంతకుడు ఏదో అన్నాడు, నాకు సరిగ్గా వినపడలేదు. వినోద్ అతను ఏమన్నాడు అది క్లియర్ గా లేదు. క్లారిఫై, దాన్ని రీప్లే చేయండి ప్లీజ్. మిస్టర్ అజయ్ ని ఇక్కడ 10వ అంతస్తుకు తీసుకొచ్చారు. ఈ ఫ్లాట్ లోనే డాక్టర్ అజయ్ మంత్రి చౌడప్పను అతి దారుణంగా హత్య చేయాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నాకేం తెలియదు బ్రదర్, వాళ్ళే కావాలని నన్ను ఇరికించారు.